బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై వాదనను జూన్ 5వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వాదనను వినటం, తీర్పు ఇవ్వటం సాధ్యం కాదని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. రేపటి నుంచి వేసవి సెలవులు ఉన్నాయని ఈ దృష్ట్యా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనల్ని జూన్ 5కి వాయిదా వేస్తామని తెలంగాణ హైకోర్టు చెప్పింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, కల్పన, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి సిబిఐ వాదనలు కాసేపటి క్రితమే ప్రారంభించిన కాసేపట్లోనే సిబిఐ ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఈ రోజు వాదనలు వింటాం కానీ దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే ఇవ్వడం కుదరదు అన్న కోణంలో పేర్కొనింది. రేపటి నుంచి వేసవి సెలవుల నేపథ్యంలో జూన్ 5కు వాయిదా వేస్తూ కాసేపటి క్రితమే హైకోర్టు ధర్మాసనం పేర్కొనింది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ప్రధాన న్యాయమూర్తికి మీరు మెన్షన్ చేసుకోవాల్సిందిగా ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి నాటకీయ పరిణామాల మధ్య 3 రోజుల నుంచి కూడా ఈ కేసు వాయిదా పడుతూ వస్తుంది. అటు మొదటి రోజు చూసుకున్నట్టయితే 18వ తారీఖున అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్కి సంబంధించి పిటిషన్ వేసుకున్నారు. ముందస్తు బెయిల్కి సంబంధించి బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అన్న కోణంలో సిబిఐ దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేసుకునింది. సిబిఐ వేసుకున్నటువంటి వాదనలు ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ జరిగిన కాసేపట్లోనే ప్రధాన న్యాయమూర్తి దీనికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ దీనికి సంబంధించినటువంటి వాదనలు వింటూ ఇది జూన్ 5కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఈ రోజు వాదనలు విన్నప్పటికీ దీనిని రిజర్వ్ చేస్తూ 5వ తారీఖుకి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే నిన్న ఇంప్లీట్ పిటిషన్ వేసుకున్నటువంటి సునీత తరపు న్యాయవాది, అలాగే ఎవరైతే అవినాష్ రెడ్డి తరపు నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా వాదనలు సుదీర్ఘంగా వినిపించారు. నిన్న చూసుకున్నట్టయితే ఈ వాదనలు రెండు కూడా వాడి వేడిగా జరిగాయి. కోర్టు సమయం అయిపోయిన తర్వాత కూడా ఈ వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం ఈ రోజు సిబిఐ ఆర్గ్యుమెంట్స్ మొదలు కావాల్సి ఉంది. సిబిఐ ఆర్గ్యుమెంట్స్ మొదలైన కాసేపట్లోనే న్యాయమూర్తి ఇలాంటి కీలక సమాచారం ఇచ్చేలోపు వెంటనే వేసవి సెలవులు నెల రోజులు ఉన్న కారణంగా జూన్ 5కు పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చెప్పారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి అటు నాంపల్లి కోర్టులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులకు సంబంధించి కూడా ఈ రోజు మొత్తాన్ని కూడా ఈ రోజు పిలిచి విచారించారు. అలాగే ఎర్రగంగిరెడ్డిని కూడా వాదనలు విన్నారు. ప్రస్తుతం సిబిఐ కోర్టు ఈ నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కస్టడీలోకి తీసుకుని మరోసారి విచారించే అవకాశం ఉంటుంది. అలాగే ముందస్తు ఎర్రగంగిరెడ్డిని కూడా మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంటుంది. ఏదైతే మే 5 లోపు ఎర్రగంగిరెడ్డి లొంగిపోకపోతే సిబిఐ మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినాల్సినటువంటి హైకోర్టు ధర్మాసనం మనం నిన్న చూసుకోవచ్చు, మొన్న చూసుకోవచ్చము, ప్రతిరోజు కూడా ఈ కేసుకు సంబంధించి 3:30కే ఈ కేసు వాయిదాకు వస్తుంది. 3:30 సమయంలో కాస్త సమయమే ఉంటుంది కాబట్టి కోర్టుకు సంబంధించి 5 గంటలకే క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ సుదీర్ఘ వాదనలు వినడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నిన్న కూడా మనం చూసుకున్నట్టయితే కోర్టు సమయం అయినప్పటికీ గంట ఇంకా ఎక్కువ సమయంలోనే వాదనలు విన్నారు మెజిస్ట్రేట్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైకోర్టు ధర్మాసనం ఈ రోజు ఒక్క సిబిఐ విచారణ మాత్రమే వింటాము. అలాగే తీర్పు మాత్రం జూన్ 5కు రిజర్వ్ చేస్తూ మాత్రం కాసేపటి క్రితమే కీలక సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. కల్పన. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.